శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఆగస్టు మాసంలో మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటి, వారికి కలిసొచ్చే అంశాలు ఏంటి, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. మీనరాశి, మీనలగ్నం, సప్తమాధిపతి అయినటువంటి రాహువు మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి సొసైటీలోనూ జీవిత భాగస్వామితోనూ కొంత పోరు ఉంటుంది. వాళ్ళ ఆధారిటీ మీకు నచ్చదు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అలాగే మీకు కూడా శని భగవానుడు వల్ల జీవితంలో కలతలు ఏర్పడబోతున్నాయి. నిరుద్యోగులకు అంత శుభ ఫలితాలు కలగకపోవచ్చు. కానీ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ఈ మాసం అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆగస్టు మాసంలో మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొన్నింట్లో జయం కనిపిస్తుంది, కొన్నింట్లో అపజయం కనిపిస్తుంది. మీకు విజయాలు ఎక్కువగా ఉన్నాయి, అపజయాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏ కార్యక్రమమైనా సరే ప్రారంభంలో విఘ్నం వస్తుంది. గణపతిని స్మరించుకుంటే దిగ్విజయంగా పని పూర్తవుతుంది. మధ్యలో కొన్ని పనులు నిలిచిపోతాయి, కానీ అంతిమంగా అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఏదో ఒక విధంగా ధనం వస్తుంది, కానీ ఖర్చు కూడా అలానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇది మీకు చెప్పదగిన సూచన. మీకు సమయానికి మాత్రం ఏదో విధంగా ధనం చేతికి అందుతూనే ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే పిల్లలు లేని వాళ్ళకి సంతాన పరంగా శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం గురించి శుభవార్తలు వినే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్య లేదా ఉద్యోగ లేదా వ్యాపార పరంగా కుటుంబాల్లో విభేదాలు పెద్దగా ఉండవు. కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడతారు. సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులు అందరూ చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్లో పనులు ఉన్నట్లయితే ఆ పనులు చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే స్పెక్యులేషన్ లో మాత్రం నష్టం కనిపిస్తోంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక దాన్ని అమ్ముకోవటం, దీన్ని స్పెక్యులేషన్ అంటారు. గతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా మీరు తొలగించుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో మాత్రం మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మనోధైర్యం కోల్పోయే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.